సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. ఇది ఒక్కటి నా రిక్వెస్ట్ అనమాట. నేను మీకు ఏమీ అడగట్లేదు, జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాను మాత్రమే చెప్తున్నాను. అలా మీరు చేసుకుంటే ఏంటంటే మనకు మోటివేషన్ వస్తుంది. ఇంకా నేను బోల్డ్ కంటెంట్ వీడియోస్ మీకోసమే తెస్తుంటాను. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాక్చువల్గా ఈ రోజు ఫాల్ అయింది మార్కెట్. సో నార్మల్ ఫాల్ కాదనమాట, అసలు ఎక్సలెంట్ ఫాల్ ఇది. ఈ ఫాల్ చాలా రోజుల నుంచి అసలు ఒక ట్రెండింగ్ మార్కెట్ కోసం వెయిటింగ్. చాలా మంచి ఫాల్ అయింది ఈ రోజు. నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా ఎక్సలెంట్ ఫాల్ అనమాట. ఫిన్ నిఫ్టీ అయితే యాక్చువల్గా ఎగ్జాక్ట్ నేను లెవెల్ ఏ లెవెల్ అయితే నేను ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి లెవెల్ చెప్పాను, 10,600 680, ఇదే లెవెల్ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. మార్కెట్ గ్యాప్ పోయింది, ఇక్కడ నుంచి ఫాలో అవడం స్టార్ట్ అయింది, ఒక రేంజ్ లో పడుతూ కిందకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్గో అయితే ఈ రోజు అసలు రాకింగ్. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఆల్గోలు అయితే రాక్ చేసే మీకు మొత్తం చూపిస్తాను. ఓకే, రేపు నిఫ్టీ 50 రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ వీక్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వస్తే మీరు వీక్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ లో చూడండి, ప్రజెంట్ 45,000 దగ్గర కాలు పుట్టు ఇద్దరు ఉన్నారు. అంటే లైక్ 45,000 అంటే ఈ లెవెల్. ఓకే, సో 45,000 అంటే ఎగ్జాక్ట్ ఈ లెవెల్. ఈ లెవెల్లో ఎవరున్నారు, కాలు పుట్టు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. కాకపోతే నాట్ మేజర్ స్ట్రాంగ్, అంటే పెద్ద స్ట్రాంగ్ గా కాదు. కాలు పుట్టు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. రెండు వైపులు అంటే స్ట్రాంగ్ గా లేరు, అంటే లైక్ ఇద్దరు ఎక్కువగా లేదు. అంటే నేను ఏమంటున్నాను అంటే కాలు పుట్టు ఇద్దరు ఉన్నారు బట్ మేజర్ స్ట్రాంగ్ గా లేరు. ఓకే, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది మళ్ళీ చూడండి, 46,000 దగ్గర ఉంది. అంటే ఎక్కడ, ఈ లెవెల్ దగ్గర ఇక్కడ ఉంది. 46,000 అంటే ఈ లెవెల్ దగ్గర ఉంది. రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మూవ్ అవ్వలేదు, ఇక్కడ ఉంది. ఓకే, సపోర్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కానీ ఇంకా మార్కెట్ పడితే 44,500, 44,500 అంటే ఈ లెవెల్, 44,500 అంటే ఎగ్జాక్ట్ ఈ లెవెల్. ఇట్ విల్ వర్క్ యాజ్ ఎ సపోర్ట్ అనమాట. ఇవన్నీ సపోర్ట్ల కింద పనిచేస్తాయి. 44,500 నెక్స్ట్ ఎక్కడ 44,000, 44,000 అంటే ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ 4,000, ఈ లెవెల్స్ అనమాట. ఓకే, 44,500, 44,000 ఈ లెవెల్స్. ఇవి ఎగ్జాక్ట్ ఇప్పుడు సపోర్ట్. ఇప్పుడు మేజర్ సపోర్ట్ అంటే ఇవే ఉన్నాయి. అంటే ఇవి కూడా బ్రేక్ ఇంకా కిందకి వెళ్ళిపోద్ది అన్నో, బట్ 44,000 సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఇక్కడ మోస్ట్లీ సపోర్ట్ తీసుకున్న ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి లెవెల్స్ మీకు మార్క్ చేసేస్తున్నాను, సో దట్ మీరు ఏంటంటే లెవెల్స్ చూసుకోండి ఒకసారి. ఎస్, చూడండి, ప్రజెంట్ 46,000, దిస్ ఈజ్ స్ట్రాంగ్, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అక్కడ నుంచి 45,000 ఇక్కడ ఏసీడీసీ. ఓకే, ఏసీడీసీ ఇద్దరు ఉన్నారు, కాలు ఉంది, పుట్టు ఉంది. నెక్స్ట్ ఇమ్మీడియట్ ఇంపార్టెంట్ లెవెల్ 44,000, సైకలాజికల్ గా రౌండ్ లెవెల్, స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, స్ట్రాంగ్ సపోర్ట్, ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఈ లెవెల్. నెక్స్ట్ 44,500 ఈ లెవెల్ మీద కన్నేసి ఉంచండి. నేను ఏం చెప్తున్నానంటే ఈ లెవెల్ కన్ఫర్మ్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ దగ్గర ఎలాగైనా మార్కెట్ ఉండిపోద్ది అన్న, బట్ ఈ లెవెల్లో కన్నేసి ఉంచండి. అది ఎలా ఉంచుతారు అంటే, ఆల్రెడీ మార్కెట్ చాలా ఫాలో అయింది కదా, రేపు కూడా కంటిన్యూ అయితే 44,500, 44,000 ఈ రెండు లెవెల్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రేపు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం స్టార్ట్ అయిందా, దెన్ దీనికి 50% అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు, అంటే 45,600 వరకు రిట్రేస్మెంట్ చేయడానికి వస్తుంది. అంటే ఈ లెవెల్ రిట్రేస్మెంట్ చేసి దెన్ మళ్ళీ ఫాల్ అవడం కానీ లేదా ఈ జోన్ లో ఉండిపోవడం కానీ చేస్తుంది. ఓకే, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఈ రోజు బాగా ఫాల్ అయింది కాబట్టి రేపు మోస్ట్లీ రేంజ్ లో ఉండడానికి చూస్తుంది. ఎందుకంటే ఈ రోజు సెల్లర్స్ పెద్దగా, అంటే సెల్లర్ మార్కెట్ పడింది కానీ రేంజ్ లో ఉంటే సెల్లర్ కి ప్రీమియం వస్తుంది కదా, ఆ ప్రీమియం మిస్ అయ్యాడు కాబట్టి రేపు సెల్లర్ మార్కెట్ రేంజ్ లో ఉంచడానికి ట్రై చేస్తాడు. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. అదే విధంగా నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం ఒకసారి. నిఫ్టీ 50 కూడా కంటిన్యూ మంచి ఫాల్ అయింది కాబట్టి నిఫ్టీ 50 కూడా చెప్తాను. నిఫ్టీ 50 25 స్ట్రైక్ ప్రైజెస్ వీక్లీలోకి రండి. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ ఎక్కడుంది రెసిస్టెన్స్ 21,500, అంటే 21,500 అంటే ఈ లెవెల్. ఇదేంటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది. 21,500 ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది. అక్కడ నుంచి సపోర్ట్ ఎక్కడ ఉంది, 21,000. అక్కడ నుంచి సపోర్ట్ మీరు ఎక్కడ చూసుకోవచ్చు,
21,000 ఇక్కడ 21,000 అంటే ఇక్కడ కొద్ది మార్కెట్ ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ అయితే నిఫ్టీ 50లో క్లియర్ కనబడుతుంది. సో రేపు మార్కెట్ కంటిన్యూ అవ్వచ్చు, కొద్దిగా స్మాల్ గ్యాప్ అప్ కానీ చిన్న గ్యాప్ అప్. రేపు నా ప్లాన్ ఏముంటదంటే ఇంత ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్ కొద్ది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఈ ఫాల్ లో కంటిన్యూ అయ్యారో బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ 50 అయినా ఎవరైతే ఇంత మార్కెట్ ఫాలో అవడానికి కారణం అయ్యారో రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవగానే మళ్ళీ షార్ట్ చేస్తారు, మళ్ళీ సెల్లింగ్ చేస్తారు. సో ఫస్ట్ కొద్ది గ్యాప్ అప్ పోయి మళ్ళీ మార్కెట్ పడుతుంది. సో రేపు ఒక గ్యాప్ అప్ అయితే బాగుంటుంది అనమాట. మళ్ళీ ఫాల్ అయితే 21,000 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 50లో ఒక స్పేస్ ఉంది. సో నిఫ్టీ 50ని కొద్దిగా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకేనా, ఒక్కవేళ మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఇడి పైకి వెళ్ళాలి అంటే ఎంతవరకు వెళ్తుంది అంటే దీనికి ఫెబ్ వేయండి, దీనికి 50% అంటే 21,400 ఇస్ ఎ రెసిస్టెన్స్. నేను 21,400 ఈ లెవెల్ అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్ 50%, దీనికి 45% ఇక్కడికి ఈ రేంజ్ కి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ మార్కెట్ కిందకి వస్తే నేను రేపు డౌన్ సైడ్ ఉంటాను. 21,000 వ్యూ నాది. ఓకే, 21,000 ఈజ్ మై వ్యూ. ఎప్పుడు రేపు అప్ సైడ్ ఉంటాను అంటే ఈ 50%, దీనికి 50% బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోయి 21,500 కూడా బ్రేక్ అయ్యి పైన హాల్ట్ అయితే దాన్ని మళ్ళీ వచ్చే రోజుల్లో మార్కెట్ అప్ వెళ్తుంది. బట్ రేపు కంటిన్యూ అవ్వాలి డౌన్ ఫాల్ అంటే కొద్ది గ్యాప్ పోయి మార్కెట్ కిందకి రావాలి. ఈ రోజు లో కూడా బ్రేక్ అయిపోతే 21,000 దాకా వస్తుంది. మంచి ఛాన్స్ ఉంది డౌన్ సైడ్ రావడానికి. ఓకే, అది మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈరోజు కాల్స్ లో చూస్తే ఎవరున్నారు, కాల్ సైడ్ ఇంకా పొజిషన్స్ ఉన్నాయి. సింపుల్ కాల్ రాకెట్ అయింది ఈ రోజు. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళి చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, కాల్ సైడ్ రాకెట్ అవడం వల్ల పుట్ సైడ్ ప్రీమియమ్స్ పెరిగిపోయాయి. సో ఇది నిఫ్టీ 50లో పొజిషన్స్ ఎవరివైనా ఉన్నాయా అంటే చూడండి, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్. ఇక్కడ మీరు లాంగ్ అన్వైండింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది క్వాంటిటీ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. బిగ్ ప్లేయర్లు లాంగ్ అన్వైండింగ్ చేశారు అంటే బై చేసి కూర్చున్న వాళ్ళందరూ పొజిషన్స్ ఎగ్జిట్ చేశారు. సంథింగ్ ఏదో దేనికో భయపడ్డారు, వాళ్ళు పొజిషన్స్ ఎగ్జిట్ చేశారు. కొంతమంది షార్ట్ బిల్డప్ చేశారు మార్నింగ్, అంటే సెల్ మార్నింగే చేశారు అంటే ఇది ఏదో న్యూస్ తెలుసు. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్ జరిగింది, బిగ్ ప్లేయర్ దూరాడు, మళ్ళీ తర్వాత బై పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ చేశారు. సో మార్కెట్ లో ఏదో సెల్ ఆఫ్ మూమెంటం ఉంది, అది ఆల్రెడీ మూమెంటం గురించి తెలుసు. బ్యాంక్ నిఫ్టీ రండి, బ్యాంక్ నిఫ్టీ 60 minutes లో బ్యాంక్ నిఫ్టీ ఏంటైంది మార్నింగ్ లాంగ్ అన్వైండింగ్, తర్వాత షార్ట్ బిల్డప్, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఇది బిగ్ ప్లేయర్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ బిగ్ ప్లేయర్ వచ్చాడు మార్నింగ్, ఇక్కడే తెలిసిపోయింది 11 గంటలు దూరిపోయాడు హెవీగా క్వాంటిటీతో. ఇంకా డే ఎండ్ వచ్చేసరికి పడుతుంది మార్కెట్. సో ఇది చూడండి షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్ కంటిన్యూ షార్ట్ బిల్డప్ లో మార్కెట్ పడింది అంటే సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. సో దాన్ని బట్టి మార్కెట్ అయితే పడింది. ఓకే, ఇది క్లియర్. సో ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటా ఎవరైతే చూడాలనుకుంటే చూడండి. బట్ నేను ఒకటి చెప్తున్నాను వినండి, ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటా సెకండ్స్ లో మార్చేస్తారు. ఈ రోజు ఒక పొజిషన్స్ క్రియేట్ చేస్తారా, రేపటికి ఆ పొజిషన్స్ ఉండవు, మారిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అండ్ ఈ రోజు టెలిగ్రామ్ లోకి రండి. ఈ రోజు యాక్చువల్గా నిజంగా నేను ఈ రోజు మార్నింగ్ నుంచి ఏమి అప్డేట్ ఇవ్వలేదు. ఈ రోజు చిన్న ఫంక్షన్ లో బిజీగా ఉండిపోయాను, దానివల్ల లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రోజు నేను నార్మల్ గా స్కాల్ప్ చేశాను, జస్ట్ ఒక 2 to 3 minutes స్కాల్ప్ చేశాను. ఈ మూమెంటం లో 10,000 వచ్చింది, ఆపేశాను. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రేడ్ చేయలేదు. ఆల్గో కూడా ఈ రోజు ఆన్ చేయలేదు, మర్చిపోయాను. ఆల్గో అంటే మార్నింగ్ లేచేసరికి వేరే పనులు, అంటే సింపుల్ గా ఏం లేదండి, మార్నింగ్ లేచేసరికి అన్నదానం ఒక దగ్గర అన్నదానం అవుతుండాలి, అది మేము చేస్తామని మొక్కున్నాం. దాని బిజీలో పడిపోయి ఇంక నేను నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నాం. ఈ రోజు మార్నింగ్ అక్కడ ఉండేసరికి అవ్వలేదు ఇంక నాకు. బట్ టీం అందరూ, నేనైతే ఆల్గో రన్ చేయలేదు, బట్ నా టీం రన్ చేసింది కదా, మా టీం ఆల్గో రన్ చేస్తే ఏమైందో చూపిస్తాను రండి. ఇదే ఈరోజు టుడే, ఇక్కడ చూడండి టుడే రండి. టుడే ఎస్టర్డే, ఇది టుడే మార్నింగ్ మార్కెట్ వచ్చేది టుడే. సార్ ఆల్గో టెస్ట్ అగైన్, ఏంజల్ బుకింగ్ యాక్టివేటెడ్, ఆల్గో యాక్టివేటెడ్. ఫస్ట్ 1,400 ప్రాఫిట్లు కనిపిస్తున్నాయా, 1,400 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు కొంతమంది, 1,800 కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, కొంతమంది 2,900 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. డన్. కొంతమంది లాస్ట్ వరకు హోల్డ్ చేశారు అనమాట, అంటే ఆల్గో ఫాలో అవుతుంది కదా అని లాస్ట్ వరకు హోల్డ్ చేస్తే 20,000. ఓకే, అంటే నేను ఆల్గోలో కండిషన్స్ ఇచ్చాను, ఎవరైనా డైలీ 2,000 ప్లస్ వస్తే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు మాన్యువల్ గా, అంటే డైలీ ప్రాఫిట్ కావాలనుకున్నా. లేదు లాస్ వచ్చినా పర్లేదు సార్, నేను ఎవ్రీడే ఆల్గో రన్ చేస్తాను, నేను ఆల్గోని ఏమి కదపను, ఓన్లీ మంత్ ఎండ్కి వచ్చేసరికి చూసుకుంటాను సార్, ఒకవేళ ఈ మంత్ లాస్ లో ఉన్నా పర్లేదు, నెక్స్ట్ మంత్ ప్రాఫిటబుల్ కి వెళ్తాను, బట్ నేను ఆల్గో రన్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఈ రోజుకి జాక్ పోటాలకి 20,000, తర్వాత ఇది 11,000, ఇవన్నీ ఆల్గో ఇంకా రన్ అవుతున్నాయి. డే ఎండ్కి వచ్చేసరికి చూపిస్తాను. ఇది స్కాల్పింగ్ చేశారు, నా స్కాల్పింగ్ ట్రిక్ వల్ల 18,000. సో కిందకి రండి.
ఇది జస్ట్ ఆల్గో. ఇంకా డే ఎండ్కి వచ్చేసరికి ఇది హైలైట్ థింగ్. నేను ఇచ్చిన బ్యాంక్ నిఫ్టీ ఆల్గో 5 ఆల్గోస్ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ నా స్ట్రాటజీ 4 and 5 ఎప్పుడో ఆసమ్. స్ట్రాటజీ 4 ఎంత, బ్యాంక్ నిఫ్టీ 28,000 బుక్ చేసింది. ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్గో. అదే నిఫ్టీ 50 ఆల్గో, అదే 4th స్ట్రాటజీ 47,000. ఈ ఎన్ని లాట్లు అనుకుంటున్నారు? ఏం మీరు మళ్ళీ ఒక 10-15 లాట్లు అనుకోకండి, జస్ట్ 2 లాట్సే. ఓన్లీ స్ట్రాటజీ 4 కి మాత్రమే 2 లాట్స్. మిగతా స్ట్రాటజీ 1 కి, స్ట్రాటజీ 2 కి, స్ట్రాటజీ 3 కి, స్ట్రాటజీ 5 కి ఇవన్నీ సింగిల్ లాట్లు. ఇవన్నీ సింగిల్ లాట్లే. ఓన్లీ స్ట్రాటజీ 2 కి మాత్రం ఎందుకు, 4 కి మాత్రం ఎందుకు 2 లాట్లు అంటే స్ట్రాటజీ 4 కొద్దిగా బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నిటి మీద. సో దానికి ఎప్పుడు 2 లాట్లు. రూలే ఎంత, నా ఆల్గో రూలే ఎంత, స్ట్రాటజీ 4 కి 2 లాట్లు, మిగతావన్నీ సింగిల్ లాట్లు. ఓవరాల్ క్యాపిటల్ ఎంత తెలుసా? 40 to 45K అంతే. ఆల్గో రన్ చేయడానికి ఎంత? 40 to 45K. మేము జాన్ 1st నుంచి ఆల్గో కంటిన్యూగా రన్ చేస్తున్నాం. అసలు న్యూ ఇయర్ ప్రాఫిట్లు లాస్. బట్ ఇప్పుడు రైట్ నో ఈ రోజు దెబ్బకి కంప్లీట్ ప్రాఫిట్ లో కొన్నాం. అంటే మొన్నటి వరకు బ్రేక్ ఈవెన్ లో ఉండాలి. అంటే ఎలాగంటే ఒక 5,000 లాస్, అంటే 5,000 ప్రాఫిట్, 3,000 లాస్, మళ్ళీ ఒక 4,000 ప్రాఫిట్, 2,000 లాస్, ఒక 1,000 రూపాయలు ప్రాఫిట్, మళ్ళీ 2,000 లాస్. ఇలాగా తేలుతూ ఎంత అంటే మొన్నటి వరకు వచ్చేసరికి 6,000, 7,000 ప్రాఫిట్ లో ఉన్నాం ఆల్గో. బట్ ఈ రోజు మార్కెట్ 23,000 కి, మొత్తానికి ఈ మంత్ 40,000 ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయాం. 40,000 క్యాపిటల్, 40,000 ప్రాఫిట్. చూపిస్తాను ఎలాగో. ఇక్కడ చూస్తే మీరు బ్యాంక్ నిఫ్టీ 50 47,000 కనిపిస్తుందా? ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. 47,500. బ్యాంక్ నిఫ్టీ అయితే 25,000. అసలు యాక్చువల్ గా రాక్ ఇది ట్రేడ్, ఆల్గో ట్రేడ్ 29,963 బ్యాంక్ నిఫ్టీ. ఓకే, కావాలంటే టీమ్ చూడండి, ఆల్గో బయింగ్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ నా బ్రో అంటే ఎస్ అంటే చెప్తున్నా, ఆల్గోస్ ఎగ్జాక్ట్ గా పనిచేస్తా. అది కాకుండా నిన్న నేను 90% సెల్లింగ్ స్ట్రాటజీ ఒక స్ట్రాటజీ ఇచ్చాను మా టీమ్ కి. ఇక్కడే చెప్పాను చూడండి, సెల్లింగ్ స్ట్రాటజీ ఫిన్ నిఫ్టీ అనమాట. మార్నింగ్ నేను జస్ట్ ఫిన్ నిఫ్టీ అని చెప్పాను. ఫిన్ నిఫ్టీ స్ట్రాటజీ చూసారా అని. అదే సేమ్, అది ఇప్పుడు రాక్ అయిపోయింది, అది కిందకి వెళ్ళిపోయింది ఏకంగా. సో ఫిన్ నిఫ్టీ ట్రేడ్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, సెల్లింగ్ ట్రేడ్. అలా ఉంటాయి. సో నేను నిన్నే చెప్పాను, నిన్న రాములు వారి ప్రకారం ఆఫర్ ఉండాలి కోర్సులో, A to Z కోర్సులో ఆఫర్ ఉంది అని చెప్పాను. ఎవరైనా జాయిన్ అవుతే జాయిన్ అవ్వమన్నాను. కొంతమంది జాయిన్ అయ్యారు, డన్, ఆఫర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవరు జాయిన్ అవ్వాలన్నా సో 21,000 ఎంతో పే చేయాలి, 20,000. బట్ నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు ఇది పే చేసేది వర్త్ అండి. మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు 20,000 మీరు ఎవరికో పెట్టి బేసిక్స్ ఇచ్చి లాస్ట్ తీరా మీకు అక్కడికి వెళ్ళాక ఇతను నేర్పించేది బేసిక్సే అని తెలిస్తే అప్పుడు మీకు వచ్చే బాధ కన్నా ఒక్కసారి ఒక 20,000 ఇచ్చి ఒకసారి ఆర్యన్ ట్రై చేయండి. తెలుగు ట్రేడర్ ఆర్యన్ ఒకసారి ట్రై చేయండి. మీరు ది బెస్ట్ కోర్స్ మీరు తీసుకుంటారు. నేను ప్రతి ఒక్కటి, నేను ఏం వాడతానో, నేను ఏం చేస్తానో, నేను ఎలా చేస్తానో ప్రతి ఒక్కటి నేను నా టీంకి ఇస్తాను. యాక్చువల్గా అది నా టీం కన్నా నా ఫ్యామిలీ. నేను ఎప్పుడు అదే అంటాను, మై ఫ్యామిలీ అని. ఎందుకు అంటానంటే నేను ఏది చేస్తే వీళ్ళకి చెప్తాను, నేను ఇది చేస్తున్నాను, మీరు ఇది చెయ్యండి, లేకపోతే ఇది చేయకండి. మీ అందరికి ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఏంటి? ఫెబ్ ఫస్ట్ కి మనకి ఆర్బీఐ మీటింగ్ ఉంది. ఫెబ్ ఫస్ట్ కి మనకి ఇది ఉంది, న్యూస్ ఉంది. మన ఇది పాలసీ ఏంటది, అదే మన ఈ ఎవ్రీ ఇయర్ అవుతుంది కదా, అదేంటి సమ్ న్యూస్ ఉంది. ఆ న్యూస్ కి మన మార్కెట్ బాగా పెద్దగా రియాక్ట్ అవుతుంది. 1,500 పాయింట్లు, 1000 పాయింట్లు, 1,200 పాయింట్లు ట్రావెల్ చేస్తుంది. అదే బడ్జెట్ ఫెబ్ ఫస్ట్ కి బడ్జెట్లు ఉన్నాయి. బడ్జెట్ రోజు అయితే ఆల్గో కన్ఫామ్ గా ఒక రేంజ్ లో పరిగెడుతుంది. ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్ లో ఫాల్ వచ్చిందా, మార్కెట్ ఫాల్ గానీ అప్ గానీ ఏది వచ్చినా మార్కెట్ మామూలుగా ఉండదు, ఈ రోజులాగే వెళ్ళిపోద్ది. సో ఫెబ్ ఫస్ట్ కల్లా మీరు ఆల్గో రన్ చేయాలి, ఆల్గోలో ఉండాలి అంటే ప్లీజ్ జాయిన్ ద ట్రేడ్ విత్ ఏడీ కోర్స్. నేను మీ అందరికి అదే చెప్పగలను. 7001456759. సేమ్ బడ్జెట్ రోజు కూడా ఇదే ఫాల్. అంటే ఇలాగే ఈ నెంబర్ కి మెసేజ్ చేస్తే నా టీం అంజలి అని ఉంది, అంజలి మీకు మెసేజ్ రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మై నెంబర్, ఆఫీస్ నెంబర్, దీనికి మీరు మెసేజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. బడ్జెట్ రోజు లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇలాగే జరిగింది, మంచి ఫాల్ అయింది. ఈ ఇయర్ కూడా బడ్జెట్ సేమ్ ఇలాగే కానీ ఒకవేళ కంటిన్యూ అవ్వాలి ఫాల్, ఎక్సలెంట్. ఆ రోజు కూడా 20-30 వేలు అయితే ఆల్గో జస్ట్ 2 లాట్స్ లోనే ఇస్తుంది. మీరు లాట్లు పెంచకండి, లాట్లు తగ్గించకండి, యాస్టీస్ ఆల్గో రన్ చేయండి చాలు. బడ్జెట్ రోజు ఇట్ విల్ రాక్ అవుట్ అనమాట. ఓకే, ఇదన్నమాట. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ట్రేడ్ విత్ ఏడీ టెలిగ్రామ్ గ్రూప్ వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో రేపటి నుంచి అయితే అప్డేట్స్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.